బాగా పాలు ఉంటే మా దగ్గర కలాకంద్ చేస్తూ ఉంటాను. సో ఈ కలాకంద్ నట్స్ కూడా వేసి చేశాను. ఈ కలాకంద్ ముక్క తీసుకోండి. మీరు రకరకాల కలాకంద్ దొరుకుతుంది. ఇది మిల్కీ క్రీమీ కలాకంద్, అంటే దీన్ని ఎక్కువగా కుక్ చేయలేదు. మనం అజ్మీరీ కలాకంద్ అవన్నీ ఏంటంటే పాలల్లో ఉన్న నెయ్యే కాకుండా మరింత నెయ్యి పోసి దానికి కొంచెం కలర్ వచ్చేంత వరకు చేస్తారు. ఇది వైట్ కలాకంద్ లాగా. దీంట్లో ఆల్రెడీ కొంచెం తీపి ఉంది, కానీ మనకి లస్సీకి మనం దీని నిండా చేసుకుంటే షుగర్ పడుతుంది. ఇందులో వేసుకోండి, పంచదార వేయండి. మరొకటి దీన్ని మంచిగా కలాకందు ఈ షుగర్తో పాటు మంచి ఫ్లేవర్ రావడానికి గుల్కంద్ అంటే ఏంటి, మనము రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, గులాబీ రెక్కలు, వాటిని తీసుకొని దాన్ని మనం పంచదార దాంట్లో నానపెట్టేస్తే అది కొన్ని రోజులు అయిన తర్వాత చక్కటి గుల్కంద్ తయారవుతుంది. దేంట్లో వాడుతూ ఉంటాం మనం, పాన్లల్లో వాటిల్లో వాడుతూ ఉంటాం. సో ఇవే బనారస్, వారణాసి ఈ ప్రాంతంలో ఇలా కలాకంద్ గులాబీ లస్సీ చాలా ఫేమస్. సో మరి స్పెషల్గా మనం ఈరోజు చేసుకున్నాం. ఇందులో కూడా ఇది కలిసేలా చక్కగా వేసుకోండి. ఇప్పుడు మన పెరుగు, గడ్డ లాంటి ఈ పెరుగు తీసుకొని ఇందులో వేసుకోండి. మరి లస్సీ అంటే మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఆల్రెడీ ఇందులో కలాకంద్ ఉంది, మన గుల్కంద్ ఉంది, దీంతో చిక్కగా అవుతుంది. అయితే పెరుగులో కొంచెం నీళ్ళలా వచ్చేస్తుంది. ఆ నీళ్ళ లాంటి దాన్ని మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నా దగ్గర లేవు, అవసరం పడితే నీళ్లు పోసుకోవాల్సి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పెరుగు మనం తీసినప్పుడు సైడ్లో వచ్చే నీళ్ళని ఇలా వేసి మనం మన లస్సీ తయారు చేసుకోవాలి. మంచి చిక్కటి పెరుగు ఒక పక్క, ఇక్కడ లస్సీ అనేది దాన్ని స్పూన్తో తినరు, దాన్ని ఇలా గ్లాస్తో తాగుతారు. కాబట్టి ఆ కన్సిస్టెన్సీ మనం వచ్చేదాకా మనం దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో కావాలంటే కావాల్సిన కన్సిస్టెన్సీకి కొన్ని నీళ్లు పోసుకోండి, అంతే. ఆ కలాకంద్, గుల్కంద్, ఈ లస్సీ నా సామిరంగా అద్దిరిపోతుంది. మామూలు గాజు గ్లాసుతో తాగితే మజా రాదండి. ఇలాంటి లస్సీలు మట్టి గ్లాసుల్లో తాగితేనే మజా. సో మన దగ్గర ఇలాంటి మట్టితో తయారు చేసిన ఈ గ్లాసులో మనం పోసుకొని తాగేద్దాం. చూడండి, మన లస్సీ రెడీ. దీన్ని ఇలా కలిపి దాని నురగతో పాటు దాంట్లో పోసేద్దాం. చక్కగా ఆ కలాకంద్ చూడండి దానాలాగా అందులో పడుతుంది. ఆహా, గులాబీ రెక్కలు పర్ఫెక్ట్. అయితే బాదామి డ్రింక్ అన్నాను, కానీ ఈరోజు చేసేది 5 నట్స్ వేసుకొని చాలా ఫ్లేవర్ఫుల్గా చేసే ఈ డ్రింక్ డ్రై ఫ్రూట్ మిల్క్. అంటే బాదామి మిల్క్ లాగే, కాకపోతే బాదామి మిల్క్లో కేవలం బాదాం వాడతారు. ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్లో నేను ఫస్ట్ బాదాం ఇలా ఒక పెనంలో వేసి స్లోగా దీన్ని కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా రోస్ట్ చేసుకుంటే దాంట్లో ఫ్లేవర్ అనేది బయటికి బాగా వస్తుంది. అలాగే దీంట్లో జీడిపప్పు చూడండి, అన్ని బాదాం ఒక కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 4 జీడిపప్పు, ఒక 5-6 అక్రూట్ వాల్నట్, అలాగే కొన్ని పిస్తా. అయితే ఇందులో మనకి చార్మగజ్, మీరు నచ్చిన ఏమన్నా వేసుకోవచ్చు. గుమ్మడి గింజలు వేసుకోవచ్చు, పుచ్చకాయ గింజలు వేసుకోవచ్చు, అలాగే తర్బూజా గింజలు కూడా వేసుకోవచ్చు. సో వీటిని ఇందులో వేసి దీన్ని స్లోగా, అయితే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి, మీరు ఏమన్నా వేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ పౌష్టిక విలువల్లో మనం చూస్తే కనుక మనకి పిల్లలు, వాళ్ళు ఎదుగుతున్న పిల్లలకి నట్స్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా స్లోగా మీరు వేయించుకోండి. తక్కువ మంటలో కొంచెం సేపు వేయించి దీన్ని మనం పొడి చేసేసి దీంతో తయారు చేసే డ్రింక్. అయితే ఇందులో మెయిన్గా ఫ్లేవర్ ఇచ్చేది మన యాలకులు, కుంకుమ పువ్వు. అంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పొడి చేసి పెట్టుకోండి. వెళ్ళి ఆ మిల్క్ డ్రింక్స్, ఆ మిల్క్ పౌడర్లు అవి ఇవి కంటే ఇలా స్లోగా వీటిని రోస్ట్ చేసుకొని పొడి చేసుకోండి. వారానికి ఒకసారి చేసుకోండి. చేసి ఒక చిన్న బాటిల్లో పెట్టి పిల్లలకి పాలల్లో పాటు కలిపేసి వాటికి ఇచ్చేయచ్చు. మనం ఏదైనా కానీ మన ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉండడం కోసం మనం కొంచెం కనుక కష్టపడితే మంచి ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, హెల్తీగా పెరుగుతారు. ఇప్పుడు ఇందులో యాలకులు, అలాగే మన కుంకుమ పువ్వు నేను డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేస్తాను, ఎందుకంటే ఇది ఉన్నదే కొంచెం. ఇంకొకటి ఈ పెనంలో వేస్తే మాడే ఛాన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఇందులో కుంకుమ పువ్వు వేసాను. అయితే మనం పంచదార కూడా దీంట్లోనే మనం కొంచెం వేసేసుకుందాం. చూడండి, గ్రైండింగ్కి చాలా బాగుంటుంది. యాలకులు ఇవి కూడా ఈజీగా గ్రౌండ్ అవుతాయి. తర్వాత మనం కలుపుకునేటప్పుడు కావాలంటే మరింత షుగర్ వేసుకుందాం. ఇప్పుడు మన ఈ నట్స్ ఏవైతే లైట్గా మనం
వేడి చేసామో ఇందులో వేయండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి, లేకపోతే దీంట్లో ఉన్న నూనె బయటకు వచ్చి ఇది పేస్ట్లా అయిపోతుంది. దీన్ని ఫైన్గా పొడి చేసుకొని మనం ఎలా ఈ డ్రింక్ తయారు చేసుకోవాలో చూద్దాం. మనం మిక్సీ జార్లో వేసి ఇలా పొడి చేసుకోవాలి. చెప్పాను కదా, మరీ ఎక్కువ గ్రైండ్ చేస్తే దాంట్లో నుంచి ఫ్యాట్ బయటకు వచ్చేస్తుంది, నూనెలాగా బయటకు వచ్చి ఇది ముద్దలా అవుతుంది. అలా కాకుండా ఇట్లా పొడి చేసుకోవడం కోసం కూడా కొంచెం పంచదార వేసాను. అయితే పాలని వేడి చేయకూడదు, లైట్గా కొంచెం, ఎందుకంటే చల్లారిపోయినాయి కాబట్టి లైట్గా ఇందులో కొంచెం వేడి చేసుకున్నాను. ఈ పాలని మనం ఇందులో ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ మీరు చల్లగా కూడా తాగొచ్చు, వేడిగా కూడా తాగొచ్చు. మనం తయారు చేసుకున్న ఈ పొడిని ఇందులో వేసుకోండి. వేసి ఇలా కలపండి. ఈ పొడి వేసేసి ఇందులో కలిపేసుకొని, అయితే మనం ఇది కొంచెం సేపు బాటిల్లో పెట్టుకుంటే కొంచెం కిందకి చేరుతుంది. అప్పుడు బాటిల్ని బసా షేక్ చేసి తాగాలి. అంతే, ఇంకేంటి. మన ఇలా బాటిల్ ఇలాంటి వాటిలలో పిల్లలకి ఇంట్లో చేసేటప్పుడు గ్లాసులో ఇస్తే చాలా ఎక్కువ తాగుతారు. తాగితే మంచిదే, కాకపోతే ఏంటంటే ఇట్లా బాటిల్లో పోస్తే వాళ్ళు రోజుకి 2 సార్లు తాగినా పర్లేదు. ఒక బాటిల్ పొద్దున, ఒక బాటిల్ సాయంత్రం. ఓ పెద్ద గ్లాసు మనకి ఒక 300 ml ఉంటుంది, ఇది 150 ml. ఇలా 150 చేసి 2 సార్లు తాగితే వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మరి చక్కగా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఈ పాలని ఒక్కసారి ఇలా కలిపేసేయండి. ఇంకేంటి, వీటిని పోసేసుకోవడమే స్లోగా. ఇలా కొంచెం మరీ నిండుగా పోయగానే ఇలా కొంచెం గ్యాప్ అట్టు పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని షేక్ చేయడానికి కూడా బాగుంటుంది. కలాకంద్ గుల్కంద్ లస్సీ. దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్లో కలాకంద్, కొంచెం పంచదార, అలాగే గుల్కంద్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. తగినంత పెరుగు, అలాగే కావాలంటే కొన్ని నీళ్లు కూడా పోసి మంచిగా విస్క్ చేసి ఒక గ్లాసులో పోసుకొని తాగేయండి. అలాగే డ్రై ఫ్రూట్తో మిల్క్ తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో బాదాం, జీడిపప్పు, వాల్నట్, పిస్తా వేసి తర్బూజా గింజలతో పాటు స్లోగా వేయించుకోండి. తర్వాత యాలకులు కూడా వేసి కొంచెం వేయించిన తర్వాత మిక్సీ జార్లో కుంకుమ పువ్వు, పంచదార, అలాగే వేయించినవి ఇవన్నీ కూడా వేసేసి ఫైన్గా పొడి చేసి పాలని లైట్గా వేడి చేసి అందులో కలిపి కావలసినంత పంచదార కూడా అడ్జస్ట్ చేసుకొని వేడిగా కానీ చల్లగా కానీ గ్లాస్లో పోసుకొని తాగి ఫుల్గా ఎంజాయ్ చేయండి.